ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 2 రోజులుగా మనం నంది తిమ్మన గారు రచించినటువంటి పారిజాతాపహరణం అనేటువంటి కావ్యాన్ని డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు అందించినటువంటి లఘు టీకా ఆధారంగా చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున పీఠికలో భాగంగా పీఠికని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు అందించారు. అది మనం చెప్పుకుంటున్నాం. నిన్న కీలక పద్యం విచిత్రమైనటువంటి స్త్రీ సత్యభామ. ఈ కావ్యానికి నామం, దాని యొక్క ఔచిత్యం, పారిజాత ప్రసూనం, నారదుడి యొక్క పథకం, కృష్ణుడు ఆలోచించినటువంటి మిష, ఇటువంటి విషయాలన్నీ కృష్ణానుగ్రహంతో చెప్పుకున్నాం. ఈరోజు 3వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ విధంగా నారదుల వారు సత్యాకృష్ణులు ఉండేటటువంటి మందిరానికి వచ్చి ఆయన చెప్పవలసిన మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. సరే, సత్యభామ కోపం తగ్గించడానికి, లేదు ఇంద్రుడి యొక్క గర్వాన్ని భంగనం చేయటం కోసం మరి ఒక మిష పెట్టుకున్నాడు. ఏమిటా మిష అంటే, నరకాసురుడు అపహరించినటువంటి అదితి యొక్క కుండలాలని తిరిగి మళ్ళీ చేర్చటం అనేటువంటి మిష. ఆ మిష పెట్టుకొని వెళ్ళి ఇంద్రుడి యొక్క గర్వాన్ని భగ్నం చేసి పారిజాత వృక్షాన్ని తీసుకురావడం. సరే, నారదుడు వెళ్ళిపోయినాడు. కృష్ణ మందిరం నుంచి పొద్దుగూకింది. ఆ సమయంలో సాయంకాలపు వర్ణన చేశారు తిమ్మన గారు. ఆ తర్వాత అంధకారం యొక్క వర్ణన, ఆకాశంలో ఉదయించినటువంటి నక్షత్రాల వర్ణన, అలాగే చంద్రుడు ఉదయించిన తర్వాత చంద్రవర్ణన, అలాగే వెన్నెల వర్ణన. ఈ వర్ణనలన్నీ కనుక చదివితే ముక్కు తిమ్మన గారి ముద్దు పలుకంటే ఏమిటో తెలుస్తుంది. చకోర పక్షులు వెన్నెలను తిన్నాయి అని కూడా చెప్పారు. అక్కడ విరహులమై సోకి వేడియౌ వెన్నెల పచ్చి వెన్నెల నులివెచ్చజేసి అంటాడు 2వ ఆశ్వాసంలో 49వ పద్యంలో. ఈ విధమైనటువంటి పద్యం ఉంది అక్కడ. ముక్కు తిమ్మన గారి యొక్క మాటలలోని ముద్దుతనం బాగా తెలియజేసేటటువంటి పద్యం ఇది. వెన్నెలలో విహారాలు, ఆ తర్వాత స్వామివారు నిద్రపోవడం, తెల్లవారడం, వైతాళికులు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని మేల్కొల్పటం, ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఆ తర్వాత తెల్లవారిన తర్వాత ఆ రోజున పారిజాత వృక్షాన్ని తేవడం కోసం కృష్ణుడు బయలుదేరి వెళ్ళాలి స్వర్గలోకానికి. గరుత్మంతుడు వచ్చాడు, నమస్కారం చేసి నిలబడ్డాడు. ఆ గరుత్మంతుడితోటి కృష్ణుడు తన యొక్క ప్రయాణపు సంగతి చెప్పాడు. రుక్మిణీదేవి పుష్పం, సత్యభామ కోపం, తాను చేసిన ప్రతిజ్ఞ, అందుకోసం తాను ఇప్పుడు స్వర్గలోకానికి వెళ్ళవలసి ఉండడం అన్నీ చెప్పాడు పరమాత్మ.
గరుత్మంతుడు కృష్ణ భగవానుడికి వాహనం. మనకెలా కారు, బండి ఇలా ఉంటాయో, అంటే ఆ గరుత్మంతుడే స్వామివారికి వాహనం, బండి. బండి తోలేవాడు కూడా ఆయనే. బండి ఆయనే, బండి తోలేవాడు గరుత్మంతుడే. అయితే గరుత్మంతుడితో ఈ విషయాలన్నీ చెప్పాల్సిన పని లేదు భగవానుడికి. చెబితే వాస్తవానికి ఏమవుతుంది, డ్రైవర్తో అన్నీ చెప్పం కదా మనం. అంటే తన టీవీని తగ్గించుకోవటమే. కానీ కొంతమంది ఇళ్లలో సేవకులు ఉంటారు, ఆ ఇంట్లోని వార్తలు వాళ్ళకి తెలియకుండా ఉండనే ఉండవు. అంటే అంత పెద్దగా మాట్లాడుకుంటారు, వీళ్ళు వింటుంటారు. వీళ్ళున్నా మనవాళ్లే అనుకొని చెప్పుకుంటుంటారు వాళ్ళు కూడా, ఇంట్లో వాళ్ళు. అంటే పేరుకే సేవకులు కానీ వాళ్ళు ఇంటి మనుషుల కింద లెక్కగా ఉంటారు. అందుకని అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు ఒక్కొక్కప్పుడు ఆ ఇంట్లో యజమానుల కంటే కూడా ఎక్కువ అధికారాన్ని కలిగి ఉంటారు. మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం ఈ విషయాన్ని. యజమాని ఏదైనా సంకల్పించుకున్నాడా, ఆ పని కాదు అని చెప్పడానికి కూడా వాళ్ళకి చనువు ఉంటుంది. ఈ పని చేయకూడదు అయ్యగారు మీరు అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఎందుకని, వాళ్ళు ఎప్పటి నుంచో ఆ ఇంటిని ఆశ్రయించుకొని నమ్మిన బంటుల్లాగా ఉంటున్నారు కాబట్టి. అలా వచ్చిందే కదా మందర. ఎంత స్వతంత్రం లేకపోతే ఓసి వెర్రిదానా అంటుంది రాణిగారిని. చూడండి, మూర్ఘురాల అని కూడా అన్నదే. ఒకవేళ కృష్ణుడు చెప్పిన మాటని ఇది న్యాయం కాదని గనక గరుత్మంతుడు అంటే అప్పుడు కృష్ణుడు ఏం చేయాలి, గరుత్మంతుడిని ఒప్పించాలి. అంతేగా, తాను ఎందుకు పోవాలనుకుంటున్నాడో దాన్ని బలపరిచి చెప్పాల్సిందే. అయితే అదృష్టం కొద్దీ గరుత్మంతుడు ఏం మాట్లాడలా, అంటే వ్యతిరేకంగా మాట్లాడలా. ఎందుకని, ఈ గరుత్మంతుడికి గతంలో ఇంద్రుడి మీద కోపం ఉంది. అమృత భాండాన్ని తేవడానికి వెళ్ళాడు తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడానికి. అప్పుడు ఇంద్రుడు యుద్ధానికి దిగాడు గరుత్మంతుడి మీద. తన మీద వజ్రాయుధం కూడా ప్రయోగించాడు. అప్పుడు మహర్షి యొక్క వెన్నెముక నుంచి వచ్చింది కాబట్టి ఆ వజ్రాయుధాన్ని గౌరవిస్తూ ఒక ఈకను విడిచిపెట్టాడు గరుత్మంతుడు. ఆది పర్వంలో ఉంటుంది, మహాభారతంలో. కాబట్టి ఆ లాగి పారేసినటువంటి ఆ రెక్క స్థానం ఇప్పుడు కూడా బోసిగానే ఉందిట. అందుకని ఆ కోపం గరుత్మంతుడిలో అలాగే నిలబడిపోయింది. అంటే గరుత్మంతుడికి కూడా పగ ఉన్నది. ఆ పగ ఇవాళ తన యజమాని కృష్ణుడి ద్వారా తీరబోతున్నది కాబట్టి ఆయనకి సమ్మతమే, ఏం మాట్లాడాల. సరే, బయలుదేరారు గరుత్మంతుడి మీద. ఆకాశంలో ఎగిరిపోతూ ఉన్నారు. దారిలో వాళ్ళకి మేరు పర్వతం కనిపించింది. ఈ మేరు పర్వతానికి సూర్యుడు ప్రదక్షిణగా తిరుగుతుంటాడు ప్రతిరోజు. అలాగే దారిలో కిన్నెరులు, సిద్ధులు, విద్యాధరులు, యక్షులు, గరుడులు, అప్సర కాంతలు వీళ్ళందరూ కనపడ్డారు. ఆ దారంతా కూడా పరమ రమణీయంగా ఉన్నది. సాధారణంగా పురుషులు పనుల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు, అంతేగా. అనేక దేశాలు వెళతారు, చూస్తుంటారు. స్త్రీలకి ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి చోటకి భార్యలను వెంట పెట్టుకొని పోవటం కుదరదుగా. ఏ తీర్థయాత్రకో వెళ్ళినప్పుడు భార్యను వెంట పెట్టుకొని వెళితే అప్పుడు వాళ్ళు కొండలు, అడవులు, నదులు, గొప్ప గొప్ప పట్టణాలు చూడగలుగుతారు. వాళ్ళు కూడా ఈ నగరాలు చూశారని, కొండలు చూశారని పురుషులు కూడా సంతోషపడతారు. నా భార్యకి నేను చూపించాను కదా అనుకుంటాడు. అలాగే తన భర్త కూడా తనకి అన్నీ చూపించాడని ఆ భార్యలు కూడా సంతోషపడతారు, కృతజ్ఞులై ఉంటారు. ఇప్పుడు సత్యభామాదేవికి ఈ యోగ్యత పట్టింది, అంతే కదా.
ఎవరిని వెంట పెట్టగలకుండా సత్యభామని వెంట పెట్టుకొని వెళుతున్నాడు పరమాత్మ. గరుత్మంతుడి మీదకి తన ఒంటరిగా పోవటల్లా. అందుకని సత్యభామాదేవికి తన సపత్నులందరికీ పట్టనటువంటి అదృష్టం, యోగ్యత పట్టింది. పైగా తన భర్త కృష్ణుడు ఆ దారిలో వచ్చేవన్నీ వర్ణించి చెబుతున్నాడు ఆమెకి. అంటే మొట్టమొదట విన్నది ఆమె కదా, మొట్టమొదట ఈ లోకాలన్నీ చూడగలిగింది ఆమె కదా. ఈ కావ్యం యొక్క సగం సౌందర్యం ఈ సంసార యాత్రలో ఉన్నటువంటి సాధు మర్యాదలు, సాధు ఉత్సవాలు, సాధువులైనటువంటి వాళ్ళ అలవాట్లు చెప్పటమే సరిపోయింది. సరే, ఈ విధంగా సత్యాకృష్ణులు స్వర్గలోకానికి వెళ్ళారు. ఇంద్రుడు వచ్చాడు. ఒకరినొకరు పరామర్శించుకున్నారు. ఇంతలోకే శ్రీమన్నారాయణమూర్తి అవతారం కదా కృష్ణ భగవానుడు వచ్చాడని అష్టదిక్పాలకులు అక్కడికి వచ్చారు. అలాగే కృష్ణ పరమాత్మని చూడటానికి దేవతా స్త్రీలందరూ మేడలెక్కారట. అలనాడు కృష్ణ పరమాత్మ చిన్నతనంలో 9వ ఏటో 8వ ఏటో మధురా నగరానికి వచ్చాడు. కంసుడి యొక్క పిలుపు మేరకి ధనుర్యాగం అనే మిషతో పిలిపించాడు కదా. అప్పుడు కృష్ణ బలరాములు వస్తూ ఉంటే రోడ్డు మీద అనేక మంది ఆ మధురా నగర స్త్రీలు మేడల మీద ఎక్కి చూశారు అని మనకి భాగవతం చెప్పింది. ఇక్కడ దేవతా స్త్రీలందరూ చూస్తూ ఉన్నారు. మేడల మీద ఎక్కి కిటికీలలో నుంచి ఎవరో గొప్పవాళ్ళు మన ఊరికి వచ్చారు అని గుంపులు గుంపులుగా చూస్తూ ఉంటారు. అది సహజంగా లోకంలో జరిగేది. అలాగే దేవతా స్త్రీలు కూడా చూస్తున్నారు. అంటే గొప్ప ఇంట్లో పుట్టిన వాళ్ళు గబాలన రోడ్ల మీదకు రారు, మామూలు వాళ్ళు వచ్చినట్టుగా. అందుకని వాళ్ళు వాళ్ళ మేడల మీద ఉండి ఆ గదుల్లో ఉండేటువంటి గవాక్షాలు అంటే కిటికీల్లోంచి చూస్తారు. కేవలం కిటికీల్లోంచి మాత్రమే చూస్తారు. రోడ్డు మీదకి వచ్చి ప్రత్యక్షంగా మిగతా వాళ్ళకి కనపడరు. అంటే గతంలో మన యొక్క కావ్యాల్లో ఇటువంటి స్థితిలో ఇటువంటి స్త్రీలను వర్ణించడం కూడా ఒక విశేషమే. కావ్యాలకు ఉన్నటువంటి లక్షణాలలో ఇది కూడా ఒకటి అని మనం చెప్పచ్చు. ఈ వర్ణనలు లేనటువంటి గొప్ప కావ్యం ఎక్కడా ఉండదు. అందులో మన భాషలో అసలు ఉండదు. ఈ విధంగా మన పూర్వకాలలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిని ముక్కు తిమ్మన గారు ఈ గ్రంథంలో సరసంగా రాశాడు. వీటి వల్ల తిమ్మన గారి కావ్యం అవుతుందో కాదో అన్నటువంటి అనుమానం లేకుండా తన గ్రంథానికి ఒక కావ్యత్వాన్ని సంపాదించాడు అని కూడా మనం చెప్పచ్చు. అంటే కావ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వర్ణనలు అనేది చాలా ముఖ్యం. శృంగారం, అన్ని రసాలు వర్ణించాలి కావ్యం అనగానే. అందుకని ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి కావ్య లక్షణాలని ఆపాదించాడనమాట వీటితోటి. ఇదే విధంగా మరికొన్ని వర్ణనలు కూడా చేశాడు. అవి ముందు ముందు వస్తాయి. అప్పుడు గరుత్మంతుడిని దిగి సత్యాకృష్ణులు ఇద్దరు కూడా అదితిదేవిని దర్శించడానికి వెళ్ళారు. ఆమె కృష్ణుడు తన కొడుకే కదా, అందుకని ముద్దాడింది. అంటే తన కొడుకు ఎంత పెద్దవాడైనా తల్లికి ఎప్పుడూ చిన్నవాడుగానే ఉంటాడు. కానీ కృష్ణుడు భగవంతుడు కదా, అందువల్ల ఆయన ఎత్తినటువంటి 10 అవతారాలు పొగిడింది ఆ తల్లి, వర్ణించింది. కొడుకుని కోడల్ని తమ ఊళ్ళో 2 దినాలు ఉండమని కూడా అడిగింది. 2 రోజులు ఉండమన్నది. ఆ దేవతల యొక్క పట్టణం అమరావతిలో ఒక పెద్ద మేడ ఉంది. ఆ మేడ పేరు వైజయంతం. సత్యభామా కృష్ణులకి దేవేంద్రుడు ఆ భవనాన్ని విడిదిగా ఇచ్చాడు. ఆ మేడ చుట్టూ పూల తోటలున్నాయి, హంసలున్నాయి. నిత్యము వసంతకాలమే ఉంటుంది అక్కడ. అలాగే సంపంగి చెట్లు ఉన్నాయి, మంచి సువాసన ఇచ్చేటటువంటి పూలు సంపంగి.
అలాగే గురువింద చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ తోట యొక్క అందాన్ని చూసుకుంటూ సత్యాకృష్ణులు అక్కడ విడిది చేశారు. ఆ విధంగా వాళ్ళు ఆ ఉద్యానవనంలో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి పారిజాత వృక్షం కనపడింది. వెంటనే పరమాత్మ ఆ పారిజాత వృక్షాన్ని సత్యాదేవికి చూపించాడు. సత్యభామకి గర్వం ఎక్కువ అనుకున్నాం కదా, ఏంటో చూద్దాం. గర్వమే కాదు, సత్యభామకు తొందర కూడా ఎక్కువే. వెంటనే ఆ చెట్టుని పీక్కొని వెళ్ళిపోదాము అన్నది భర్తతోటి. కృష్ణుడు నవ్వి, ఓ సత్య, తొందరపడద్దు, తీసుకొని వెళదాంలే, అందుకోసమే కదా మనం వచ్చాము అని ఆపాడు. అసలు వచ్చిన పని అయిపోయింది. ఏంటి? అదితిదేవికి కుండలాలు ఇవ్వటం, అది సమర్పించాడు. కానీ ఇది కొసర పని. అసలు ఆమెకు చెప్పిన పని ఇది. అంటే నీ ఉద్యానవనంలో ఆ చెట్టు నాడతాను అని చెప్పాడుగా, కానీ వేరే వాళ్ళకి చెప్పింది ఏంటి? అదితి యొక్క కుండలాలు ఇచ్చేస్తాను అనే మాట నారదుల వారికి కూడా చెప్పాడు స్వామి. ఈ విధంగా తొందరొద్దని ఆపాడు. కొంతసేపు వాళ్ళిద్దరూ వనవిహారం చేశారు. ఆ తర్వాత జలకేళి కూడా చేశారు. అక్కడ గంగా నది ఉంది కదా దేవలోకంలో, మందాకిని అనేటువంటి పేరుతోటి ఆ మందాకిని నదిలో జలక్రీడలు ఆడారు. ఇంతలో పొద్దుగూకింది. వాళ్ళు మళ్ళా తమ యొక్క భవనమైనటువంటి వైజయంతానికి వచ్చేశారు. ఆ రాత్రి గడిచింది, సూర్యోదయం అయింది. అంటే ఒక రోజు గడిచిపోయింది. వాళ్ళు వచ్చి దేవతలకి నమ్మకం కుదిరింది. అంటే కృష్ణుడు కేవలం చుట్టం చూపుగానే ఇక్కడకు వచ్చినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. అంటే అదితిదేవిని దర్శించి ఆమె కుండలాలు ఇచ్చిపోవటానికి వచ్చాడు అని మాత్రమే వాళ్ళు నమ్మేటట్టుగా నటించాడు పరమాత్మ. మరుసటి రోజు బయలుదేరాడు. అప్పుడు ఎవరూ లేదు అక్కడ. తాను, సత్యభామ, గరుత్మంతుడు ముగ్గురే ఉన్నారు. అప్పుడు కృష్ణుడు ఆ పారిజాత వృక్షాన్ని పెకలించాడు. నిన్నటి రోజు కృష్ణుడి వెంట చాలామంది దేవతా స్త్రీలు ఉన్నారు. ఎందుకని? ఆయన్ని దర్శించుకోవడానికి ఉవ్విళ్ళూరుతూ కొంతమంది వచ్చారు అనుకున్నాక. అలాగే దేవతలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎవరూ లేరు. అక్కడ ఉన్నటువంటి తోటమాలురు మాత్రమే ఉన్నారు. అంటే ఆ ఉద్యానవనాన్ని రక్షించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూశారు, స్వామి ఇదేం పని, ఆ చెట్టుని ఇక్కడే ఉంచి వెళ్ళిపోండి అన్నారు వాళ్ళు. వాళ్ళ ధర్మం వాళ్ళు పాటించారు. అప్పుడు సత్యభామ అన్నది, ఈ చెట్టు పాల సముద్రంలో పుట్టింది, దీని మీద అధికారాన్ని వహించడానికి ఇంద్రాణి ఎవరు అన్నది. ఇంద్రాణి యవత అన్నట్టుగా అన్నది. ఇంద్రాణి అంటే శచీదేవి, ఇంద్రుడి యొక్క భార్య. ఇంద్రుడెవడు? ఆ సముద్రాన్ని మధించినప్పుడు లక్ష్మీదేవి కూడా పుట్టింది, కౌస్తుభమణి పుట్టింది. దానికి ఎవరు అధికారో దీనికి కూడా అతడే అధికారి అన్నది. అంటే తన భర్తే అధికారి. ఎందుకని? కౌస్తుభమణి కృష్ణుడి మెడలో ఉంటుంది. ఇది మా ఆయన కృష్ణుడు సొమ్ము, నా పేరు సత్యభామ. ఈ కృష్ణుడు సత్యభామ విధేయుడు. ఆ శచీదేవి భర్త ఇంద్రుడికి అంత మగతనం ఉంటే వచ్చి మా ఆయన్ని గెలిచి ఈ వృక్షాన్ని తీసుకుపోమను. ఈ మాటలు కృష్ణుడు వింటూ ఉండగా మాట్లాడుతూ ఉన్నది. పరమాత్మ వింటూ ఉన్నాడు. ఏం చేయాలి పరమాత్మ? ఎవడు వ్యవహారపు బరువు మోస్తాడో వాడు మాత్రమే తిప్పలు పడాల్సిందే. అంటే వాడి తిప్పలు వాడు పడాలి. ఇక్కడ తానే తీసుకొచ్చాడు ఆమెని, కాబట్టి ఆమె చేసినటువంటి పనులకి బాధ్యత తానే వహించాలి. అయితే స్వామివారు సమర్థుడు కాదా? అందుకని
వింటూ ఊరుకున్నాడు. అంటే ఒక్కొక్కప్పుడు స్త్రీలు ఇలాంటి పనులే చేస్తుంటారు. సరే, ఇంకా సత్యభామని సంతోషపెట్టడం కోసం ఆ వృక్షాన్ని తీసుకుపోవటం మొదలుపెట్టారు. ఇంతలోకి ఆ వనరక్షకులు వచ్చి అడ్డగించారు. కృష్ణుడిని మాట్లాడినీటల్లా సత్యభామ తన టీవీని మాత్రం ఒలకబోస్తూ మాట్లాడుతోంది. అయితే పరమాత్మ ఒకవేళ సత్యభామ మాట్లాడకుండా ఊరుకొనుంటే ఆ వనమాలులకి, అంటే ఆ తోటమాలులకి సర్ది చెప్పేవాడేమో. ఏమని? మీరేం భయపడద్దు, మీ ప్రభు అయిన ఇంద్రుడితోనే చెబుతాలే, ప్రస్తుతం నాకు ఈ చెట్టు కావాలి. ఇంద్రుడు నేను అన్నదమ్ములమే కదా, ఇదిగో నేను ఇప్పుడే ఇంద్రుడి దగ్గరకు పోతున్నాను. ఇలాంటి మాటలు కృష్ణుడు వనపాలకులతో చెబితే వాళ్ళు కూడా ఊరుకొని ఉండేవాళ్ళు. కానీ సత్యభామ అలా చేయలేదుగా, మాటలతో యుద్ధం చేసింది. ఇది అంటే ఇంద్రుణ్ణి కించపరిచి మాట్లాడింది. ఎవరైనా తమ ప్రభువుని కించపరిస్తే ఊరుకుంటారా? ఇప్పుడు ఇంద్రుడు కోపం. సేవకులు వెంటనే తమ ధర్మం ప్రకారం వెళ్ళి ఇంద్రుడితో చెప్పారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు. అంటే కృష్ణుడు ఏం జోక్యం చేసుకోలేదు కదా. ఇక్కడ నేను ఇంద్రుడితో చెబుతాను అన్నట్టయితే ఎలా ఉండేదో. అనలేదు కదా, సత్యభామే మాట్లాడుతోంది, కృష్ణుడు మౌన ముద్ర వహించి ఉన్నాడు. ఇక్కడ మనస్సు యొక్క స్వభావం చిత్రంగా ఉంటుంది. ఈ సత్యభామ తన అహంకారాన్ని వెళ్ళబోసింది. ఆ ఇంద్రుడు ఏమన్నా తక్కువ తింటాడా? ఆయనకుండే అహంకారం ఆయనకు కూడా ఉంది. అంటే ఈ స్వర్గలోకంలో భోగాలన్నీ వాస్తవానికి ఇంద్రుడికి సమకూర్చి పెట్టిన వాళ్ళు ఎవరు? కృష్ణుడే కదా. నరకాసురుడు తరిమి తెరిమి కొడితే వీళ్ళంతా పారిపోయిన వాళ్ళే, ఈ దేవతలంతా. అటువంటి నరకాసురుడిని చంపేసి మళ్ళీ ఇంద్రుడికి ఆధిపత్యం ఇచ్చాడు. ఈ ఒక్కసారే కాదు, బలి చక్రవర్తిని దానం అడిగి 3 అడుగులు మళ్ళీ ఇంద్రుడికి లోకాలను అప్పగించాడు కదా గతంలో. అయితే ఈ ఊహ వాస్తవానికి ఇంద్రుడికి రావాలి. ఈ సంపదంతా కట్టబెట్టింది నాకు కృష్ణుడే కదా. కానీ మనిషిలో ఉండే అహంకారం ఉందే, అది ఇలాంటి ఆలోచనలు రానికుండా చేస్తుంది. ఇదే కాకుండా ఇది సత్యభామ పనిగట్టుకొని కృష్ణుడి చేత చేయించింది ఈ పని, ఈ చెట్టును పీకి తీసుకువెళ్ళటం అనే పని. అసలు ఆ సత్యభామ ఎవరు? లక్ష్మీదేవి అవతారమైనటువంటి రుక్మిణీదేవైనా కాదే వచ్చినామే. పోని లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణీదేవి వచ్చి అలా ప్రవర్తించినా పెద్దగా ఆక్షేపణ ఉండదు. ఆమె కేవలం ఒక నరకాంత. ఈ అవతారంలో కృష్ణుడితో సంబంధం కలిగినటువంటి స్త్రీ. అటువంటి ఒక మానవకాంత ఈ విధంగా అడిగితే శ్రీకృష్ణుడు లోకపు మర్యాదలని పాడు చేయొచ్చా? ఇటువంటి ఊహ మనస్సులో ఉన్నది ఇంద్రుడికి. అంటే సత్యభామ ఒత్తిడి వల్ల ఈ పని చేశాడు కృష్ణుడు. మనం గనక ఇప్పుడు దండెత్తిపోతే దేవతలందరినీ వెంట పెట్టుకొని, ఇప్పుడు కృష్ణుడు ఒంటరిగా ఉన్నాడు కదా, అప్పుడు కృష్ణుడు వృక్షాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇది ఇంద్రుడి యొక్క ఆలోచన. అంతేకాకుండా ఇంకొక ఆలోచన చేశాడు.
చూసావా సత్య, నువ్వు అడిగి నేను ఈ చెట్టుని పీకటం వల్ల ఇంద్రుడు దండెత్తొచ్చాడు. అతడేమైనా ఊరుకుంటాడా అనుకుంటున్నావా నువ్వు? నిజానికి నేనైనా స్వర్గ మర్యాదలు నిలబెట్టే పని చెయ్యాలి కదా. ఇలాంటి మాటలేవో చెప్పి కృష్ణుడు తిరిగి వెళ్ళిపోతాడు అనేటువంటి ఒకానొక ఊహ ఇంద్రుడి మనస్సులో ఉండి ఉండొచ్చు. అంటే నేను ఒకవేళ వెళ్ళినా యుద్ధానికి నేను అన్నయ్యననేటువంటి ఒక మర్యాదతోటి యుద్ధం చేయకుండా వెళ్ళిపోతాడేమో చెట్టును విడిచిపెట్టి అనేటువంటి ఒక ఊహ అతనిలో ఉన్నదేమో. ఇది ఎట్లయినా ఏం జరిగినా కవి మాత్రం వ్రాస్తాడు తన కావ్యం ఆపడగా. అంటే అహంకారుల యొక్క లక్షణాలు వాళ్ళు చేసేటటువంటి పనుల వల్ల బయటపడతాయి. కవి వీటి వల్ల ఆయా పాత్రల యొక్క లక్షణాలు, లోకంలో ఉండే స్వభావాలు చెప్పచ్చు. అది కవి చేసే పని. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విశ్లేషణ విశ్వనాథ సత్యనారాయణ గారిది. సరే, వనపాలకులు ఈ విధంగా చెప్పగానే ఇంద్రుడు కోపం వచ్చింది. ఇందులో కూడా ఒక చమత్కారం ఉంది. ఆ చెప్పినటువంటి వనపాలకులు ఏమైనా తక్కువ వాళ్ళ? ఇంద్రుడి వద్ద శచీదేవి ఉన్నప్పుడు పోయి ఈ మాటలు చెప్పారు. ఇది ఇంకా ప్రమాదకరమైంది. అంటే ఇంద్రుడు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పలా, శచీదేవితో కలిసి ఉన్నప్పుడు వెళ్ళి చెప్పారు. ఇప్పుడు ఇంద్రుడు శాంతంగా మాట్లాడటానికి అవకాశం లేదు. ఎందుకని? భార్య ఊరుకుంటుందా? ఆమెకి ఇష్టమైనటువంటి ఉద్యానవనంలో ఉన్నటువంటి ఈ వృక్షాన్ని పీక్కొని పోతే ఆమె ఊరుకుంటుందా? సహజంగానే తనకున్నటువంటి అహంకారాన్ని వెలుబుచ్చటమే కదా పౌరుషం. ఆ సమయం అలాంటిది, భార్యతో ఉంటాం. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, ఆ యొక్క మందలో తన మాటలు చెల్లినట్టే ఇక్కడ కూడా చెల్లుతాయా? నేను ఎటువంటి వాడినో గరుత్మంతుడైనా చెప్పి ఉండాలి కదా. పూర్వం తన రెక్క మీద నా వజ్రోయుధాన్ని ప్రయోగించాను కదా, ఆ మాత్రం తెలియదా? ఓ శచీదేవి, నువ్వు చిన్నబోవద్దు, నువ్వు బాధపడద్దు. ఇదంతా కూడా సత్యభామ చేసిన పని. ఆమె గర్వాన్ని అణిచిపారేస్తాను అని అంతఃపురం నుండి బయలుదేరాడు ఇంద్రుడు. ఇక్కడ ఒక చమత్కారమైన యుద్ధం. వెళ్ళాడు ఇంద్రుడు, వజ్రాయుధాన్ని చేతపుచ్చుకొని ఐరావతం ఎక్కి యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. యుద్ధం అనగానే ఈ దేవతలు ఎప్పుడూ నిత్యం సిద్ధంగా ఉంటారు. ఎందుకని? వీళ్ళకి అలవాటేగా రాక్షసులు వచ్చి దండెత్తుతుంటారు, యుద్ధానికి దిగుతుంటారు. ముందు వెనక రెండూ విచారించరు. కర్రలు, కత్తులు, ఆయుధాలు పట్టుకొని బయలుదేరతారు. అంటే దేవతలందరూ కూడా అదే విధంగా యుద్ధానికి బయలుదేరారు ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకి. మరి ఇంద్రుడు బయలుదేరితే అష్టదిక్పాలకులు బయలుదేరారు. 8 దిక్కులను పరిపాలించే వాళ్ళంతా బయలుదేరారు, అష్టదిక్పాలకులు. ఈ దేవతల యొక్క సైన్యం కృష్ణుణ్ణి చుట్టుముట్టింది. అప్పుడు పరమాత్మ ఈ దేవసైన్యం మీద బాణాలు ప్రయోగించాడు. దేవతలు కూడా బాణాలు వేస్తున్నారు. గరుత్మంతుడు ఆ బాణాలన్నీ విదిలించి అవతల బారేస్తున్నాడు. అంటే కృష్ణుడి దాకా రానీటల్లా బాణాలు. అప్పుడు కృష్ణ పరమాత్మ అష్టదిక్పాలకులతో యుద్ధం చేశాడు. వాళ్ళు పరమాత్మ ముందు ఏం నిలబడగలుగుతారు? వాళ్ళు నిలబడలేక పారిపోతూ ఉన్నారు. ఇంద్రుడు వాళ్ళందరినీ నిలువరించి ఆపి తానెళ్ళి కృష్ణుని ఎదిరించాడు. అప్పుడు కృష్ణుడు మళ్ళా అందరినీ బాణాలతోటి ముంచెత్తాడు. ఈ యుద్ధం ఒక చమత్కారం. అన్నదమ్ముల మధ్య యుద్ధం. ఇంద్రుడు అన్న, కృష్ణుడు తమ్ముడు. తమ్ముడు అన్నగారిని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు. అవును కదా? బలిచక్రవర్తి నుంచి రక్షించాడు, మనకు తెలిసిందే అది.
ఏదో వచ్చి ఆ అన్న తమ్ముణ్ణి దండించడానికి బయలుదేరాడు. చూసారా, ఆ అన్నయ్య అలా తమ్ముడు వల్ల సంప్రాప్తమైన రాజ్యభోగాలు అనుభవించేటటువంటి ఇంద్రుడు ఇవాళ తమ్ముడి మీదకే బయలుదేరి వచ్చాడు యుద్ధానికి. ఇక్కడ ఒకటే ప్రశ్న, అన్న పట్ల మర్యాద వల్ల తమ్ముడు పారిజాత వృక్షాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడా, లేకపోతే సత్యభామయందు ఉండేటటువంటి పక్షపాతం వల్ల శత్రువులను విదిలించినట్లే ఈ అన్న అయినటువంటి దేవేంద్రుని కూడా విదిలించి కొడతాడా? ఈ విడ్డూరం చూడటానికి దేవతలందరూ కూడా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్య యుద్ధం యుద్ధమా, అసలు కోపాలు కోపాలేనా, బాణాలు బాణాలేనా? శ్రీకృష్ణుడు ఇంద్రుడితోటి ఒక చమత్కారమైన యుద్ధం చేశాడు అని చెప్పుకున్నాం మనం. ఇంద్రుడు ఆగ్నేయాస్త్రాన్ని వేశాడు. ఆ ఆగ్నేయాస్త్రం కృష్ణుడి యొక్క తేజస్సులో మునిగి అణగారిపోయింది. అలాగే ఇంద్రుడు ప్రయోగించిన వాయువ్యాస్త్రం కృష్ణుడి యొక్క నిశ్వాసంలో మునిగిపోయింది. అంటే ఊపిరిలో మునిగిపోయింది, అంటే కలిసిపోయింది. ఇంద్రుడు వేసినటువంటి సూర్యాస్త్రం కృష్ణ పరమాత్మ యొక్క కంటి చూపులో కలిసిపోయింది. ఇంద్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కృష్ణ పరమాత్మ యొక్క నాభి కమలంలో మునిగిపోయింది. ఎందుకని? ఆ బ్రహ్మదేవుడు ఉద్భవించిన స్థలం నాభి కదా, ఆ బొడ్డులో నుంచి తామర పువ్వులోంచి పుట్టాడు కదా బ్రహ్మ. మరి బ్రహ్మాస్త్రం అందులో మునిగిపోయింది. ఇంద్రుడు ప్రయోగించిన పాశుపతాస్త్రం స్వామి యొక్క శరీరంలో అణిగిపోయింది. అంటే కృష్ణుడికి ఈశ్వరుడికి భేదం లేదు. ఆయనే ఈయన, ఈయనే ఆన. కృష్ణస్య హృదయం విష్ణు, అంటే విష్ణోశ్చ హృదయం శివ, శివశ్చ హృదయం విష్ణు అని కదా విష్ణు సహస్రనామం మనకు చెప్పింది. అంటే భగవంతుడైనటువంటి కృష్ణుడు నిజంగా ఇంద్రుడితో యుద్ధం చెయ్యలేదు, తాను భగవంతుడిని నిరూపించాడు. నేను నీకు తమ్ముణ్ణేను, అది లోక మర్యాద. రాక్షసులు నీతో యుద్ధం చేసినట్లుగా నేను నీతో యుద్ధం చేయను. నేను రాక్షసులతో యుద్ధం చేసినట్టు నీతో యుద్ధం చెయ్యను అని చెప్పటమే ఇక్కడ ఆ అస్త్రాలన్నీ తనలో శోషింపజేసుకోవటం. అప్పుడు ఇంద్రుడు శ్రీకృష్ణుడి మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఇది ఇంద్రుడు చేయరా అన్నటువంటి పని. ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా స్వామిలో లీనమైపోతున్నా అప్పుడైనా గమనించాలి కదా, జ్ఞానం కలగాలి కదా. చేయరాని పని చేశాడు. అప్పుడు భగవంతుడు ఏం చేయాలి? గరుత్మంతుడిని అడ్డం తిప్పి వజ్రాయుధాన్ని తన చేత్తో పట్టుకున్నాడు. ఇది స్వామి చేసిన పని. అంటే ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు లోకాలన్నీ హడలిపోతూ ఉన్నాయి. దీంతో అన్నదమ్ములకు సరి ఇక ఇంద్రుడు లేడు, గింద్రుడు లేడు, స్వామి రక్షిస్తాడు. అప్పుడు ఇంద్రుడేం కావాలి? 3 లోకాల పరిపాలన ఏం కావాలి? అంతే కదా. ఇంద్రుడిని చంపేస్తే స్వామి తానే కదా ఇంద్రుడికి ఆధిపత్యం ఇచ్చింది, ఆ విష్ణుమూర్తే కదా. కాబట్టి స్వామి తలుచుకుంటే చేయగలడు, కానీ యుద్ధం చేయాలని ఆయన మనస్సులో లేదుగా. ఇంద్రుడికి జ్ఞానోదయం చేయాలి అనేటువంటి ఒకే ఆలోచన తప్ప ఇంద్రుడిని నిర్జించాలి అనేటువంటి ఆలోచన స్వామివారికి లేదు. మరి మిగిలినటువంటి విషయాలని రేపటి రోజు మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ